నా వల్ల ప్రాబ్లం లో పడతావు. నేను మందు కొడితే బాత్రూమ్ లోనే పడతాను. అరే బేవకు ఆడేసి నిన్ను తీసుకెళ్తాడు. ఎవడు మా అన్నగాడా? ఆడు బేవకు. ఆడికి నేనంటే 5 acres స్టడీ. తు ఫికర్ మత్ కర్. ఏ తన్నేది నీ అన్న కాదురా, నా శక్తిమాన్. శక్తిమానా? అవును. ఆడిప్పుడు రాడే. తప్పకుండా వస్తాడు. అమ్మా వాడికి నేనంటే ప్రాణం. నేను టీవీ ఆన్ చేస్తేనే కదా ఆడ వచ్చేది. ఆన్ చేయకపోయినా దూసుని వస్తాడు. అదే బంద్ చేద్దు. ఆ రాకముందు మనం పారిపోయి పెళ్లి చేసుకున్నాం. అయ్యా అయ్యా పుష్పరాజు గారు రాకముందే పారిపోయి పెళ్లి చేసుకున్నాం. పర్ఫెక్ట్. एक मिनट. హాయిగా కలిసిపోయారు. మనమే మేకల్లో కలిసిపోయాం. అన్నా నీ క్రిమినల్ కిడ్నీ ఉపయోగించి ఏదైనా మంచి ఐడియా వదులు. కిడ్నీ కాదురా దరిద్రుడా, బ్రెయిన్ అనాలరా. ఓహో రేయ్, మనం అర్జెంట్ గా వెళ్ళి ఆ ఖాదిరి గారిని చంపేసి ₹1,00,00,000 కొట్టేసి కోటీశ్వరులు అవ్వాలరా. అసలు అవ్వం. వచ్చేదే ₹1,00,00,000, పంచుకుంటే లక్షాధికారులు అవుతాం. అయితే కరెక్టే. నువ్వేంటి మాట మాట ముక్కు మూసుకుంటున్నావు? చిచి, నాకు ఈ మేకల కంపంటే అస్సలు పడదు. ఎంతకాలం అన్న పక్కన ఎలా పడుకుంటున్నావు? సెంటు కొట్టుకొని ప్రేమ జంట. ఓరి ఓనర్ మేస్త్రి, ఆ ల్యాన్సర్ ను వదలకుండా ఫాలో అవరా బాబు. నీ దండం పెడతాం, లేకపోతే కొంపని పోద్ది. ఎక్కలేదు. వాడి కోసం బండి ఆపితే పోలీసులు వచ్చి పట్టుకుంటారు సార్. అమ్మాయి కోసం ఎదుర్కొంటే వాడే వస్తాడు అర్జెంట్ గా ₹1,00,00,000 చూసేయాలి. తొందరగా సూట్ కేసు ఓపెన్ చేయాలి. అమ్మా వెనకాల పోలీసులు వస్తున్నారు. ముందు బంగారాజు ఉన్నాడు. పోలీసులకు తెలియకూడదు, బంగారాజుకి తెలియకూడదు. అందుకని నిపాసా, నువ్వు ఈ సూట్ కేసు దాచి మనం ఏం తెలియనట్టు సైలెంట్ గా ముందుకు కాదర్ భాయ్, తొందరగా పోనీ భయ్యా. అరే ఎడుతున్నా కదా, పోలీసులు వచ్చేస్తున్నారు. అరే ఏం లొల్లి చేశారు, తొందరగా పోనీ. మా ఎండి ఉట్టి పిచ్చోడు. ఆ ఉష మన దగ్గర ఉంటే ఆ సీకో గారికి ₹1,00,00,000 ఇచ్చాడేంటి? మనకి తర్వాత ఇస్తాడేమో సాబ్. అసలు మన అడ్రస్ ఆ గ్యాంగ్ వాళ్ళకి ఎలా తెలిసింది? వాళ్ళు దేశముద్రులు సాబ్, ఎట్టాగైనా పట్టుకుంటారు. ఈ షోయబ్ అఖ్తర్ ప్రపంచ ముదురు. ఎవరి కంట పడకుండా ఉషని తప్పించి దాచిపెట్టాడు. అవును సాబ్, మీరు అనవసరంగా నన్ను మా తమ్ముడిని అనుమానించారు. సారీ ఇంతకు ఎక్కడ దాచాడంటావు? అరే ఎక్కడైనా దాస్తాడు సాబ్. వాడు దాచింది వాడికే తెలియదు, అలా దాచి పెడతాడు మా వాడు. అబ్బో పోనీ, ఇంకా తొందరగా పోనీ. అబ్దుల్ ఖాదిర్ అనుకున్నారా, మజాక్ అనుకున్నారా? దేఖో రే షోయబ్ అఖ్తర్, ఎక్కడున్నావురా బాబు? ఎవరు? హాయ్ డార్లింగ్, ఐ లవ్ యూ. మర్చిపోలేదు డార్లింగ్, నీకు రవల్ నెక్లెస్ కొనుక్కొస్తా. బలిదానివే, నక్షత్ర యాడ్లో ఐశ్వర్యరాయ్ పెట్టుకున్న లాంటితే కొనుక్కొస్తాను. ఈ లోపల ఎనర్జీ కోసం ఎదుర్కో. పెట్టిన ముద్దులు చాలు గాని లారీ తొందరగా పనివయ్యా. వెనకాల పోలీసులు మా కోసం తరుగుతున్నారు. పోలీసులు వచ్చేది మీకోసం కాదు సార్, నా కోసం. నా కోసం, నా మేకల లారీ కోసం. అయితే ఈ మేకల లారీని నేనే దొబ్బుకొచ్చా. యా, ఉన్నట్టుండి నా లవర్ రవ్వల్ నెక్లెస్ అడిగింది. మరి ఎలాగా? అయితే నువ్వు కూడా మాలాగా దొంగవన్నమాట. షట్ అప్. మీకు నాకు పోలికేంటి? ఫుడ్ కోసం మీరు దొంగలయ్యారు, ప్రేమ కోసం నేను దొంగనయ్యాను. కుక్కకు పిచ్చి కుక్కకు ఉన్నంత తేడా ఉంది. నీకు దండం పెడతాను, చూసి డ్రైవ్ చేయరా. అయినా నిన్న లాభం ఏంట్రా? ఈడెక్కడుంటే అక్కడ ఆటోమేటిక్ గా ప్రాబ్లమ్స్ వస్తాయరా. అయ్యో పాపం, ఇలాంటి వాడిని అలా ప్రేమించవు చెల్లెమ్మో. కరెక్ట్ గా చెప్పావన్నయ్య. ఈయన్ని కలిసినప్పటి నుంచి నాకు అన్ని కష్టాలే. ఓయ్, తప్పులన్నీ మీరు చేసి బంగారం లాంటి మా ప్రేమ జంటను విడగొడతారా? త్వరగా పని, అవతల పోలీసు వాళ్ళు వస్తున్నారు. ఓపెన్ చేయి. లోపల బంగారాజు గారు ఉన్నాడు, చూసారంటే ఆడు వాటకు వస్తాడు. ఆ మిగతా ఇద్దరు కూడా దొంగలే. చాలా మీ బొంగులో డిస్కషన్. తెరువన్నా. తెరుస్తాను రా, కానీ ఒక్క విషయం ఏంటది, ఈ డబ్బంతా సమానంగా పంచుకుని ఎవరి దాన్ని వాళ్ళు వెళ్ళిపోదాం. అంతా సద్దుమడిగాక అందరం ఒక తోట కలుద్దాం. ఓకే. ఎలా ఉంది నా ప్లాన్? సూపర్. మై డియర్ పిపాసా, ఓపెన్ ది సూట్ కేస్. నాకు ఈ జాగింగ్ బ్రహ్మాండంగా నచ్చింది. రేపటి నుంచి మనం ఈ పార్కే వద్దాం. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. మామయ్య, ఏ నాకు ఇక్కడ జాగింగ్ నచ్చలేదు, అమ్మాయిలు నచ్చలేదు, అక్కడ బిపాస పద్ధతి నచ్చలేదు. ఓకే, మా బిపాసాకి చాక్లెట్ పెడతారా నువ్వు? దేని పెట్టలేదు. అరే నన్ను ఒక్కడిని చేసి ఇంతమంది కొడతారా? అరే ఓ సిగ్గు, నీ ఎంతో చూసి మీ పసా తీసుకెళ్ళకపోతే నా పేరు ఖాదిర్. మా అన్న ముందే అంత మాట అంటావురా? అయ్య బాబోయ్, ఈ రోజు బిపాస అన్నయ్య చేతిలో కసాపిస్తే
పాస్తా నాకు అన్యాయం చేయడానికి దండం పెడతాను. సర్లే పద. ఓకే. అరే నువ్వు చేసిన దొంగతనానికి మేమందరం పరిగెత్తడం ఏంట్రా? ఆ దేవుడి దయ వల్ల దొరకలేదు. అరే చాలా కాస్ట్లీ కార్రా. మొదటి దొంగతనమైన ఆఖరి దొంగతనంలా చేసావు. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్. పని చేయి. ఎవరా లోపల? చెప్పరా. చిన్న తప్పు చేశాను. ఏంటి విపాస లేకుండానే? ఆ తప్పు కాదు, కారుతో పాటు డిక్కీలో ఓనర్ కూడా వచ్చి కారు కొట్టుకురారంటే కారుతో పాటు కారు ఓనర్ కూడా కొట్టుకొచ్చావా? అనుభవం లేదు కదా సీకో. చంపేసావు కదరా. చంపలేదు, బాత్రూంలో బంధించాను. లేకపోతే పోలీసులకు మన డెన్ ఎక్కడ చెప్పేస్తుందిగా. ఓ కమ్ ఆన్ లెట్స్ మూవ్. నిన్ను చంపేస్తాను. తప్పుకో. గెంటేస్తాంటి ఐడియా. నువ్వెందుకు కట్టుకున్నావు? నన్ను గుర్తుపట్టకుండా ఉంటాను. ఏడ్చేవాళ్ళు నిన్ను ఆల్రెడీ చూసింది కదా. ఏయ్ ఎవరా మీరంతా? వీళ్ళంతా మా గ్యాంగ్. నాకెవరు లేరనుకున్నావుగా, ఈయన మా అన్నయ్య సీకో. సీకోనా? ఈడిసిక ఏంటి? ఇంద్ర అయితే నేను ఇంద్ర ఏంటయ్యా? శివమణి. వీడు సింహాద్రిగాడు అయితే మా బాస్ సీకో. ఈ గొడవకు ముందు అమ్మాయి సంగతి చూడండి. మీ పేర్లన్నీ తెలిసిపోయాయి. మిమ్మల్ని అందరినీ పోలీసులకు పట్టిస్తాను. ఏంటే నువ్వు పట్టించేది? కమ్ ఆన్ అటాక్. నువ్వు ఎట్లంటే మనిషి చూస్తే జెండాకర్ర బరువు అరవకు. క్యాపేసేయండి. అది రేయ్ నువ్వు ఏమైనా తీసుకెళ్ళి ఊరు అవతల తెలిసినారా? ఎవరు అతలా? అబ్బా హైదరాబాద్ అవతలరా. ఓకే 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 ప్రతి. హలో 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 హలో. ఎవరండి? ఉషా. ఉషా అనే అమ్మాయి ఎవరు లేరే. బిపాస అనే ఆంటీ ఉంది. బిపాష ఆంటీయా? తెలుసేంటి? మీ అడ్రస్ ఎక్కడో చెప్తారా? అడ్రస్సా? ఇటీరా మీ అడ్రస్ చెప్పండి. మీ ఇంటికి వచ్చేస్తుంది బిపాస ఆంటీ. ఇలా ఇరా. చంపేస్తాను. హలో దిస్ ఇస్ రాంగ్ నెంబర్. ఇదేదో పచ్చిరత అనుకుంటున్నా. అర్థం కదండి. పెట్టేమను. వస్తున్నా వస్తున్నా. ఏం కావాలి సార్? ఒక చిల్ బీర్ 2 ఫుల్ బాటిల్ విస్కీ. ఏయ్ రా. ఫుల్ బాటిల్ కమింగ్. థ్యాంక్స్ సార్ డబ్బులు సార్. అంటే మనతో పాటు డబ్బులు కూడా ఇస్తున్నారా? ఇచ్చుకో. ఏంటి ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు? డబ్బులు ఇస్తేనే మందు. గుడిసే. డబ్బులు అడిగితే నవ్వుతావేంటి? ఇవాళ నా జాన్ జిగర్తో నాకు పెళ్లి. పెళ్లి పెట్టుకుని మందు ఎందుకు తాగడం? మందు కొడితే పెళ్లి చేసుకోవాలి నా తీరిన కోరిక. మరి నా డబ్బులు లేవు. వాచి ఇవ్వు. అరే నీ అయ్యా బాడీ పెంచే కానీ బ్రెయిన్ పెంచలేదురా. వాచి నీకు ఇచ్చేస్తే నేను పెళ్లి ఎలా చేసుకోవాలి? మొత్తం చూడాలి కదా. మరి నాకు డబ్బులు ఎలా ఇస్తావు? నీకు కావాల్సిన డబ్బులే. ఆ. ఏక్ మినిట్ లేవు. ఏ చల్తా తీసుకో. బంగారమేనా? ఆ టైపే. అప్పుడప్పుడు వస్తూ ఉండు. हरभजन सिंह बाबू ये गाड़ी इधर जाता है इधर जाते ఇద్దరు జాతే इधर जाते हम बैठ सकते हैं अंदर? బయట సక్తే. अच्छा शुक्रिया आप जाओ. ఆరామ్ సే బయట జాओ. आराम से बैठते हम दोनों आराम से बैठते. దయకు ఇదే మన ఇల్లు, ఇదే మన బారు. ఉషా ఎక్కువ పెడితే అబ్బా ఇడివో. ఎప్పటికో అటు జరుగు జరుగు అటు జరుగు జరుగు. ఇప్పుడు చూడు. గుడ్ నైట్. चुरा लिया है तुमने जो दिल को, नजर नहीं चुराना सनम. నువ్వు డ్రైవింగ్ బాగా చేస్తున్నావు. Thank you. హాయ్ హవాలే సార్. వెరీ ఫైన్. నువ్వు ఒక్కదానివే వచ్చావా? మీ ఆయన రాలేదా? రాలేదు. ఏ నీ కంపెనీ ఇద్దామని. ఆల్రెడీ నాకు పెద్ద కంపెనీ ఉంది. ఆ? నిన్నే పైన రూమ్ లోకి 2 కొత్త పిట్టలు వచ్చాయి. వస్తావా? అమ్మ వేసింది. మై డియర్ లేడీస్ అండ్ జెంట్మెన్, జీవితం ఒక మధుశాల.
ఎవరు ఒక రాసలు ఇలా అన్నాడు. ఎవడాడు? ఉమర్ ఖయాం. యా 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 ఈ రోజు ఉమర్ ఖయాం పుట్టినరోజు, క్లబ్ యానివర్సరీ రోజు. ఈ రెండు సందర్భాలు పురస్కరించుకుని ఈ సాయంత్రం ఇది రాత్రి ఈ రాత్రి మీరు ఫుల్ గా తాగేసేయండి. ఎవడండి ఈడు? తాగుతున్నాను మటుకు తాగండి అంటాడు. తాగి ఊగండి, బిల్ మొత్తం నేనే పే చేస్తాను. నీకెందుకు దొరదా? ఉమర్ ఖయాం మీద నాకున్న అభిమానాన్ని ఇలా చాటుకుంటున్నాను. మీరెవరో నాకు తెలియదు. మీరెవరో కూడా నాకు తెలియదు. నేను మేనేజర్ని. నేను కస్టమర్ని. మిమ్మల్ని మా బార్లో మొదటిసారిగా చూస్తున్నాను. నేను ఎక్కడికైనా ఒకేసారి వస్తాను. రెండోసారి రానివరుగా. Shut up. వీళ్ళందరికీ ఏం కావాలో సప్లై చేయండి కాదనకుండా. చేస్తాను కానీ ఈ సడుగు నాకు అర్థమైంది. టేక్ దిస్ అమౌంట్ 50,000. సార్ 1 minute. ఈ డబ్బు కూడా తీసుకుని మీరు మీ స్టాఫ్ అంతా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సార్ మీరేం తీసుకుంటారు? నాకు దానికి చీప్ లిక్కర్ ఇవ్వండి. చీప్ లెక్కరా? యా ఏయ్, సార్ ఆ లేడీస్ ఇద్దరికి ఏం కావాలి అడుగు. ఓకే సార్. ఏంటి గురుగారు చాలా ఫుల్ అయిపోయినట్టున్నారు. ఎప్పుడు వచ్చారేంటి? కోడికోతప్పుడు అబ్బో, తెల్లారుజామున వచ్చారన్నమాట. యా నాకు కోడితో పాటే లేవడం అలవాటు. ఓహో, మరి మీకు? నేను మీకులా కోడి పక్కన పడుకోవాలండి. ఆ? అవుట్. వద్దురా రే, అది రోల్డ్ గోల్డ్. కమ్ ఆన్ లెట్స్ గో. సక్సెస్. గ్రాండ్ సక్సెస్. నువ్వు కొంచెం తప్పుకుంటావా? ఎందుకు? గ్రాండ్ సక్సెస్. ఎక్స్ట్రా కట్టింగ్ లేవుగా పక్కరా. ఆ బారోళ్ళు పోలీసు వాళ్ళు కానీ తీసుకొచ్చారేమో. మొదలు పోలీసులు. Let's go, let's go. నువ్వు వెళ్ళకొచ్చి. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది. నువ్వు వెళ్ళి ఓపెన్ చేయి. వెళ్ళు. సీకో బావా, బంగారాజు. సీకో బంగారాజు. నువ్వు తప్ప సెంటర్ లో ఇరుక్కుంటావు. బంగారాజు. సీకో. ఆగండి, పెళ్లి కూతురు బట్టలు మార్చుకుంటుంది. అందుకే వచ్చాం. నాకు తెలిసిన తప్పగానే. అమ్మయ్య, చీర కట్టుకోవడా. ఎవరు నువ్వు? చేతిలో స్టీరింగ్ ఉంటే ఏమంటారు? డ్రైవర్ అంటారు. పువ్వు ఉంటే పూలు అమ్ముకునేవాడంటారు. చిలిపి లవర్ అంటారు. ఎవరికి? నీకే. అయ్యా కుదరదు. ఇప్పుడు నేను చిలసౌని. చిలసవ్వు అంటే చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతిని, పెళ్లి కూతురిని. నువ్వు ఇంకో చిలసౌని చూసుకో. నాకు ఈ చిలసవ్వే కావాలి. అయ్యా, చాలా రోజులుగా నేను ఆ పెళ్లి కొడుకుని ప్రేమిస్తున్నాను. వాడి గురించి నీకు పూర్తిగా తెలియదు. వాడో పచ్చి తాగుబోతు. రోజు 2 ఫుల్స్ కావాలి. నా బ్రాండేనా? అంటే నువ్వు కూడా 3 ఫుల్స్. ఇదిగో, వాడో పచ్చి తిరుగుబోతు. ఆల్రెడీ 2 అమ్మాయిల్ని. అయ్యయ్యా వేసు. నేను రివర్సా? ఆయ్, నీ చంప అదుర్సు. నా దగ్గరేనా ట్రిక్స్? మర్యాదగా చెప్పు, నువ్వెవరు? తొందరపడి కాలెత్తకు. నేను పెళ్లి కొడుకు మేనమామ. అయ్య బాబాయ్. ఆ భయం ఉందిగా చిలక. అన్నయ్య అన్నయ్య, ఇతను ఎవరో నాకు లైన్. నీకేనా బుద్ధి ఉందా? అసలు ఈ అమ్మాయి వరుస నీకేమవుతుందిరా? ఏమయ్య భద్రం, ఏంటే ఇది? ఇలాంటి బాబీ వరుస నీతి జాతి లేని కుటుంబంతో బియ్యం వద్ద నాకు ఇష్టం లేదు. ఈ పెళ్లి క్యాన్సిల్. నాకు కావాలి. ఆ పెళ్లి కొడుకుని నేను టూ మచ్ గా లవ్ చేశాను. అతనితో మిడ్ నైట్ మసాలా రెయిన్ సాంగ్ కూడా వేశాను. ఇప్పుడు నువ్వు కాదంటే ఇక్కడి నుంచి నా శవమే వస్తుంది. అలా అనుకూడదమ్మా. బావా, బుజ్జిగాన్ని సేవ్ చేద్దాం కదా అని ఓ చిన్న ట్రైల్ వేసాను. వర్కౌట్ కాలేదు. అసలు వాడు చెడిపోయింది నీ వల్లరా. నోరు ముసుకుని వెళ్ళి వాడిని రెడీ చేసి తీసుకురా. ఏంటి? ఎక్కడ? నువ్వెక్కడేంటి? ఇది మా ఊరు. నువ్వు మమ్మల్ని వెతుక్కుంటూ మా ఊరే వచ్చావు. ఇది మీ ఊరా? అవును బావా.
చెల్లెమ్మా అనియా నీ శపథం నెరవేరిందమ్మా. కంపు రేయ్ వీడిని పట్టుకోండి రా. ప్లీజ్ 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 నా బుజ్జి నేను చేయకండి ప్లీజ్. నీ బుజ్జా యారా నీ కులుక్కలాడి నీ వెంటేసుకుని నా కన్న ఏం చేస్తావు? ఔరా వీడిని నీ కళ్ళ ముందే ఏం చేస్తా బుజ్జి? చేసి చూపిస్తా అనియా. చెల్లెమ్మా దీన్ని కూడా పట్టుకుని రా. నువ్వు రారా నా బుజ్జి. అయ్యయ్యా నా బుజ్జి దొరికాడు. నా బుజ్జి దొరికాడు. నిన్ను ఎంతమందికి వెళ్ళినా నా గిల్లుడే నీకు ముఖ్యం. నిన్ను వదిలిపెట్టి ఒక క్షణం కూడా ఉండలేను బిపాస. అంత డౌటా? ఏంట్రాడు అంటున్నాడు? మీ ఇద్దరిని మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటున్నాడు. అంత లెంత్ లేదురా. షార్ట్ కట్ లో అంతేలే. ఓకే అన్న వెనకాల పోలీసులు వస్తున్నారు. ఏం చేస్తే బాగుంటుంటావు? మాట్లాడకరా బాబు. వెళ్ళు. పోలీసులా? అమ్మయ్య, వెళ్ళిపోయా. బిపాస, చలో. ఇదో పెద్ద టూరిస్ట్ సెంటర్. నీకు ఇప్పుడే తెలిసిందా? మోయ్ అంత అవసరం అసలు లేదు. ఇక్కడికి కార్లు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ఆగమన్నమాట. ఏయ్! రియాక్షన్ ఎక్కువ, మనిషి తక్కువ. కార్ లాగున్నప్పుడే మనం కొట్టేయాలి. అర్థమైందా? యా! ఎవరు? వీడికెందుకో వద్దులే, చెబితే బాధపడతావు. నువ్వు పక్క తప్పుకో. ఏరా? ఏరా? ఎన్నాళ్ళైంది మీరు ఇక్కడికి వచ్చి? 6 నెలలైంది. ఇంతవరకు ఒక చిన్న దొంగతనం చేశారా? కుంభాలు ఎద్దులా తింటాం కదరా. సీమల్లా దొంగతనం చేయడం నేర్చుకోండి. మీ బావ మనల్ని అవమానిస్తున్నాడు. ఏయ్! మీ దొంగన ఏయ్! 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 5గురు చేయలేని దొంగతనాన్ని మేమిద్దరం చేసి చూపిస్తాం. చాలా వెరీ గుడ్. మీ ఇన్స్పిరేషన్ నాకు నచ్చింది బావా. వెళ్ళండి, వెళ్ళి ఏదో కొట్టుకురండి. రిజల్ట్ కోసం మేము ఇక్కడే నిలబడి ఎదురు చూస్తున్నాం. అలాగే. వెళ్ళండి. ఓకే. హలో, కిడ్నాపర్స్. మీరు అడిగిన డబ్బు తీసుకొచ్చాను. మా అమ్మాయి ఎక్కడ ఉంది చెప్పండి. అలాగే ముందుకు రండి. అక్కడ షెడ్ ఉందా? అక్కడ ఆగండి. ఇప్పుడు మీ దగ్గరకు ఒక కుర్రాడు వస్తాడు. వాడికి సూట్ కేసు ఇస్తే వాడు మీకు కవర్ ఇస్తాడు. అందులో మీ అమ్మాయి అడ్రస్ ఉంది. ఓకే? మావా, ఆ సీకో గడి ముందు తెగ రెచ్చిపోయావు. దొంగతనం చేయడం మన వల్ల వద్దా? ఏదో ఫేస్ వేసుకుని వాడే దొంగతనాలు చేయగలిగింది మనం చేయలేమా? అయినా దొంగతనం ఏమన్నా బ్రహ్మ? ఈ విషయం ఎవరికి తెలియదు. చెప్పండి సార్. ఈ 200 తీసుకుని నేను చెప్పినట్టు చెయ్యి. అలాగే సార్. అక్కడ సూట్ వేసుకుని బ్రీఫ్ కేసు పట్టుకుని నిలబడి ఉన్నాడే పెళ్లి గడ్డం అతను. అతనికి కవర్ ఇస్తే నీకు ఆ బ్రీఫ్ కేసు ఇస్తారు. అది తీసుకొచ్చి నాకు ఇచ్చి. అలాగే సార్. ఏంటి ఏమైంది? ఆహా, నాకు బ్రహ్మాండమైన స్మగ్లింగ్ కేసు దొరికింది. డెఫినెట్ గా డైమండ్స్ అయి ఉంటాయి. నేను ఆ పని మీద ఉంటాను. నువ్వు ఒక మంచి కారు కొట్టేసి డెన్కి వెళ్ళిపో. నేను వచ్చేస్తాను. ప్లీజ్ వెళ్ళు వెళ్ళు. మీ అమ్మాయిని ఆమె కారులోనే బంధించి పార్కింగ్ లో ఉంచాం. రాస్కెల్స్. చూడు బాబు, ఇవి వేరుశెనక్కాయలే కదూ? అవును సార్. ఒక 500 రూపాయలకు వేరుశెనక్కాయలు. 500 రూపాయలకే? ఎవడన్నా 500 రూపాయలు వేరుశెనక్కాయలు కొంటారా? కారు బాగుంది. ఆడ పెద్దోడిదై ఉంటుంది. ఆడాలి దీనికే ఉన్నాయి. ఇప్పుడు దేవుడేనా? ఎంటర్ ద డ్రాగన్. ఆ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్. ఆ బ్యాగ్ మాకు రిటర్న్ ఇచ్చేయి. ఏమన్నా? ఇచ్చేయి. ఏమన్నా? అసలు పట్టుకోండి. ఎప్పుడు జారిపోయే బట్టలు పడతావు. ఆడ అలాంటి బట్టలు పడతాడని నీకెలా తెలుసు?
మరి నిన్ను నమ్మి అట్టెక్కడికి రా, డబ్బులు ఇక్కడ ఉన్నాయిరా చూడు. మరే 4 రాళ్ళు వెనకాల ఏమంటే నువ్వు చాలా రాళ్ళు ముందు తెచ్చుకున్నావు. పట్టుకోండి రా. ఏయ్, ఆగు. రాళ్ళ మర్యాదగా చెప్పు, నువ్వెవరు? తొందరపడి కాలెత్తకు. నేను పెళ్లి కొడుకు మేనమామ. అయ్య బాబాయ్. ఆ భయం ఉందిగా చిలక. అయ్యా, అన్నయ్య, అన్నయ్య, ఇతను ఎవరో నాకు లైన్ నీకేనా బుద్ధుందా? అసలు ఈ అమ్మాయి వరుస నీకేమవుతుందిరా? ఏమయ్య భద్రం, ఏంటే ఇది? ఇలాంటి బాబీ పర్స నీతి జాతి లేని కుటుంబంతో బియ్యం వద్దడం నాకు ఇష్టం లేదు. ఈ పెళ్లి క్యాన్సిల్. నాకు కావాలి. ఆ ఏమ్మా? పెళ్లి కొడుకుని నేను టూ మచ్ గా లవ్ చేశాను. అతనితో మిడ్ నైట్ మసాలా రెయిన్ సాంగ్ కూడా వేశాను. ఇప్పుడు నువ్వు కాదంటే ఇక్కడి నుంచి నా శవమే చెప్పమ్మా, అలా అనుకూడదమ్మా. ఊరుకోమ్మా. బావా, బుజ్జిగాడిని సేవ్ చేద్దాం కదా అని ఓ చిన్న ట్రైల్ వేసాను, వర్కౌట్ కాలేదు. అసలు వాడు చెడిపోయింది నీ వల్ల. నోరు ముసుకుని వెళ్ళి వాడిని రెడీ చేసి తీసుకురా. ఏంటి? ఎక్కడ గొర్రె? చొక్కా వేసుకొని రారా. ఒరే, ఒరే బుజ్జి, ఏం చేస్తాం? జీవితంలో కొన్ని విషయాల్లో గుండెల్ని బండ చేసుకోవాలి. అబ్బా, అక్కయ్య, నేను వీడిని రెడీ చేసి తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. మెల్లగమ్మా, మెల్లగమ్మా, ఎగరకూడదమ్మా. అయ్యా, పెళ్లి కొడుకుని తీసుకురండి, పెళ్లి కూతురు వచ్చింది. ముందు పెళ్లి కొడుకు రావాల్సింది, పెళ్లి కూతురు వచ్చింది. మీ తమ్ముడు పంపించారు వాడిని తీసుకురామని. ఇంతకీ వాడు ఎక్కడ తెచ్చాడు? వస్తూ ఉంటారండి. పెళ్లి కొడుకు ఆయన మామ ఇద్దరు కలిసి హీరో సైకిల్ మీద పారిపోతున్నారండి. హీరో సైకిల్ అది నాదే. అరే మా బావ పారిపోతున్నా, పట్టుకోండి రా. ఆగరా, వాడిని వెళ్ళగరా, చెడిపోతావు. మా తమ్ముడిని ఏమి అనద్దనా? నీకు హీరో మోటార్ సైకిల్ కొని పెడతాను. రే బుజ్జి, బంగారం లాంటి పిల్లరా, నా మాట వినరా. రే బావా, ఆగరా, నీకు ఎంత కట్నం కావాలన్నా ఇస్తాను రా. బుజ్జి ఆగురా. తొక్కాలి నిన్ను, సైకిల్ తొక్కాలి నేను ఎడుతుండే. ఎందుకు పొలంలో తీసుకొచ్చావు? పరిగెట్ట. అది బస్సు, పరిగెట్టు. అది హైదరాబాద్ బస్సు. అవును, హైదరాబాద్ వెళ్తే సూపర్ ఫిగర్ మా. ముందు ఈ ఫిగర్ సగం తేల్సనిరా యాదవా. అమ్మా, పేడ వదిలిపోయింది. ఒరేయ్, నాకే టోకరా ఇచ్చి జంప్ అయిపోతావురా. నేను మిమ్మల్ని వదలనురా. రే బక్కరా, నిన్ను పెళ్లి చేసుకునే వరకు నేను ఈ పెళ్లి బట్టలతోనే ఉంటాను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఇక్కడే రెప్పిస్తాను. నీ చేతనే 3 ముళ్ళు దయించుకుంటాను. ఇదే ఈ చిరతో శపథం. ఏంటి జీగా పొద్దున్న నిద్ర చెడగొట్టి తీసుకొచ్చావు? నోర్మోయ్, మన ప్రొఫెషన్ కి జాగింగ్ చాలా అవసరం. ఇప్పుడు మనం జాగింగ్ చేయబోతున్నాం. అర్రే, నేను కడ్రాయర్ వేసుకోలేదే. మీకు అలవాటు కూడా ఉందా? ఏం మీరెవరో వేసుకోరా? మామయ్య, నువ్వు ట్రాస్ లో ఏంటి? మనం ఈ ఊరు ఎందుకు వచ్చావురా? పెళ్లి గురించి. హైదరాబాద్ లో నాజూకుతనం కోసం అమ్మాయిలందరూ ఈ పార్క్ లోనే జాగింగ్ చేస్తుంటారు. ఒక మంచి అందమైన అమ్మాయిని చూసి పట్టుకో, మిగతా సంగతి నేను చూసుకుంటాను. ఓకే ఓకే, రెడీ? 1. చూసావా, మా వాడు ఒలింపిక్స్ కి వెళ్తే గోల్డ్ మెడల్ కొట్టుకొస్తాడు. వాడు గోల్డ్ మెడల్ కొట్టాలంటే ఒలింపిక్స్ కి వెళ్ళాలేమో. మేము ఏ గోల్డ్ షాప్ కి వెళ్ళినా కొట్టేస్తాం. ఈడేంటి బాబా ఎప్పుడు దొంగలా మాట్లాడతాడు? వాడితో నీకెందుకురా? అదా ఎక్కడికి జాగింగ్ గీగింగ్ నేను రాను. రావా రాను. రావా బ్రౌనీ. తెలుగు వన్ రమ్మంది తెలుగు వన్.